तो जय माता दोस्तों, स्वागत है हमारे वॉक विथ लोट यूट्यूब चैनल पर। दोस्तों, जैसे कि आप लोग जानते ही हैं कि हमारे डेली वीडियोस आ रहे हैं जैन नगर माता पूजा के, हर दिन माता का अलंकार का। तो दोस्तों, आज भी आप लोग को 7th डे है। तो दोस्तों, 7th डे का पूरा माता का अलंकार दिखाया जाएगा। और इस वीडियो में फैसिलिटी है दोस्तों, ये स्पेशलिटी है कि इस वीडियो में आप लोग को पूरा जैन नगर में जितना भी लाइटिंग लगा है दोस्तों, पूरा लाइटिंग कवर किए हैं इस वीडियो के लिए। तो 7th डे ऑफ माता पूजा विथ लाइटिंग। तो दोस्तों, पूरा वीडियो में बने रहिएगा। जय माता दी, जय जय श्री राम। और आज माता का अलंकार भी बहुत ही बढ़िया तरीके से पूरा फूलों से, पूरा नेचुरल फूलों से बना है दोस्तों। तो पूरा वीडियो देखिएगा और लाइक कीजिएगा, शेयर कीजिएगा, सब्सक्राइब कीजिएगा। जय माता दी, जय जय श्री राम। దండము తల్లి నాయమ్మ పదివేలు దండాలు నాయమ్మ కోటి దండాలమ్మ నాయమ్మ దండాలు పెట్టుకుంటే నయమ్మారో దర్శనమిచ్చేటి నయమ్మారో దండాలు పెట్టుకుంటే నయమ్మారో ధనధాన్యాలు ఇచ్చేటి నయమ్మారో దండిగా ఇస్తాది నయమ్మారో దక్షిణ భాగములో నయమ్మారో దేవతగా వెలసింది నయమ్మారో కృష్ణ నది ఒడ్డున నయమ్మారో ఇంద్రకీలాద్రి పైన నయమ్మారో వేప చెట్టు కింద నయమ్మారో తానకమైంది. దక్షిణ భారతదేశములో బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది. శక్తి స్వరూపిణి, ముక్తిదాయిని అమ్మా అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశములో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయమ్మారో తానకమైంది నయమ్మారో చెట్టు పెట్టండేమో నయమ్మారో నిలిచిపోయింది నయమ్మారో ఎండలో ఎండింది నయమ్మారో వానలో తడిచింది. నా దుర్గమ్మ బ్రిటిష్ తెల్లదొరలో నా దుర్గమ్మ దేశాన్ని పాలించి ఆ తెల్లదొరలో దేశంలో సంపదంతా ఆ తెల్లదొరలో దోచుకుపోతున్నారు. ఆ తెల్లదొరలో ఆ సమయములోన నా దుర్గమ్మ కలలో కనిపించి ఆ దుర్గమ్మ గుడి కట్టమని ఆ దుర్గమ్మ కలలో కనిపించి బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు. అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి. కృష్ణ నది పైన ఆ తెల్లదొరలో వంతెన కట్టినారు. ఆ తెల్లదొరలో రైలు రోడ్డేసి ఆ తెల్లదొరలో గూడ్సు బండేమో ఆ తెల్లదొరలో నడిపించిపోయినారు. ఆ బలదొరలో బండి కదలాలేదా ఆ తెల్లదొరలో భారతదేశం నుండి ఆ తెల్లదొరలో సరుకులు పంపినారా. ఆ తెల్లదొరలో అన్ని బాగున్నవి. ఆ తెల్లదొరలో పండెందుకు కదలలేదు. ఆ తెల్లదొరలో కారణం తెలియలేదు. ఆ తెల్లదొరలే ఇంజనీరులంతా ఆ తెల్లదొరలో తలలో పట్టుకున్నరా. నా ఎవ్వరు మెరుపుల కనిపించి అమ్మవారి యొక్క మహిమ తెలుసుకుని దండం పెట్టుకున్నారు. అమ్మా, నీవేంటో తెలుసుకోలేకపోయాం. నీ గుడి కట్టిస్తాము. నలుగురు తెల్లదొరలో నాయమ్మ మాట్లాడుకున్నారు. నయమ్మారో ఇంజనీరులంతా నయమ్మారో నమూనా ఇచ్చినారు. నయమ్మారో గుడి కట్టడానికి నయమ్మారో ముహూర్తం పెట్టినారు. నయమ్మారో తెల్లంతలోనే నయమ్మారో గుడి పనులు వేగమాయే. నయమ్మారో తక్కువ కాలములో నయమ్మారో గుడి పని పూర్తయ్యే. నయమ్మారో గుడి ప్రతిష్ట చేసి నయమ్మారికి ప్రాణ ప్రతిష్ట నయమ్మారో కనకదుర్గమ్మకి నయమ్మారో గుడిలో పెట్టినారు. ఎప్పుడైతే తెల్లదొరలు గుడి కట్టి గుడిలో పెట్టినారో
వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. తల్లి యొక్క మహిమలు తెలుసుకున్నారో తెల్లదొరలు. పూజలు చేసినారో నాయమ్మ మొక్కులు మొక్కినారో కోరిన కోర్కెలో నాయమ్మ తీర్చేది ఆ తల్లి. నయవారు బెజవాడ పట్టణము నయవారో తేదీప్యముగాను నయవారో అభివృద్ధి చెందింది. నా దుర్గమ్మ తలచినంతలోనే నయవారో పనులు జరిగిపోయే. ప్రతి ఒక్కరిలోనూ నయవారో నమ్మకం కలిగింది. నయవారు పూజలు చేసినారు, నయవారికి దీపం పెట్టినారు. అమ్మవారు వెలసి నుండి కాళింగ మన్యరాజు కొలిచేవాడు. కొంతకాలమ తర్వాత అంతర్ధానమయ్యాడు. అప్పటి నుండి అమ్మవారికి పూజలు చేసిన వాడు నాథుడు లేకపోయాడు. నిన్ను కొలిచినవాడో నాయమ్మ కాళింగ మన్నిరాజు నయవారో. ఆలనా పాలన లేని గుడిలో నేను ఎందుకుండాలని అమ్మవారు బయటకు